రోధన అనగా ఏడచటము. ఆ యొక్క రోధన ధ్వన్యాది ప్రతిధ్వన్యం అంటే మీకు శిల్పశాస్త్రులు చూపించుంటారు. కొత్తగా రాజు ఎలా ఉండాలి అంటే మనం కొడితే రాజుని రీసౌండ్ రాకూడదు. అలా రీసౌండ్ వస్తే రాజు ప్రతిష్టకు పనికి రాదు అనేటువంటి శాస్త్రం. మరి అటువంటి దోషములు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయేందుకు ఈ యొక్క జలాదివాసం చేస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది శిల్పశాస్త్రులు ఏమని చెప్తారు అంటే మనం అన్ని చోట్ల అలా జరగదు. కొన్ని చోట్ల మేము చూస్తున్నాం, చాలా ప్రతిష్టలు చేయించి ఉంటాం. ఆ ప్రతిష్టలో తీరా ఏం చేస్తామంటే కొన్ని చోట్ల విగ్రహాలకు కాళ్ళు విరిగిపోవడము, చేతులు విరిగిపోవడము ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఈ 2 రోజులు కూడా ఈ యొక్క విగ్రహాలకి వివిధ పరీక్షలన్నీ కూడా చేసి ఆ పరీక్షలలో ఈ యొక్క శిల్పాలకు ఏమీ కాకుండా ఉంటే ఆ తదుపరి మనం ప్రతిష్ట చేస్తాం. అలా ఈ రోజు మనం ప్రథమంగా పరీక్ష చేస్తూ ఉన్నాం. మరి కొంతమంది శిల్పులు ఏం చేస్తారు అంటే మనం ఆ డబ్బుల దగ్గర కొద్దిగా సమస్య వచ్చి ఆ శిల్పి కొద్దిగా తక్కువ క్వాలిటీతో ఉన్నటువంటి రాజి వేయడం ద్వారా ఇలాంటి పరీక్షల వల్ల అదంతా కూడా బయటపడుతుంది. రాజి విరిగిపోవడం ఇలా జరుగుతుంది అన్నమాట. మరి రాజుకి రాజు అతుక్కుండేటువంటి టంకాలు ఉంటాయి. కొన్ని శీతల టంకము అనేటువంటి ఒక టంకం ఉంటుంది. ఆ టంకం వేయడం ద్వారా విగ్రహాలకి కొన్ని విరిగిపోయినా కూడా మనకు కనిపించదు. తద్వారా ఏమవుతుందంటే మనకు తెలియదు కదా, మరి ఏం చేశాడో మనకు తెలియదు. కనుక అటువంటి సమయంలో మనం ఈ యొక్క జలాధివాసం చేసినట్లయితే ఈ యొక్క నీళ్ళల్లో ఉండడం ద్వారా ఆ యొక్క శీతల టంకము విచ్ఛిన్నం అవుతుంది, వచ్చేస్తుంది అన్నమాట ఎక్కడన్నా ఉంటే. కనుక అందుకని మనం ఈ రోజు ఆ యొక్క విగ్రహాలను రాత్రికంతా కూడా నీళ్ళలో పెట్టడం ద్వారా ఆ యొక్క ఏవైనా లోటుబాట్లు ఉంటే ఈ రోజు రాత్రికి మనకు తెలుస్తుంది అనేటువంటిది శాస్త్రం.